నమస్కారం. బిస్ టైగర్ తెలుగుకి స్వాగతం. ఇవాళ మనము పిఎంఈజీపీ అంటే తెలుగులో అది ఫుల్ ఫాము ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం. అదే ఇంగ్లీష్లో ఉంటే అది పిఎంఈజీపీ అంటే ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనేది ఒక స్కీమ్ ఉంది. ఇది ఒక లోన్ కమ్ సబ్సిడీ స్కీము, సెంట్రల్ గవర్నమెంట్ది స్కీమ్. ఇది వచ్చేసి ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ వాళ్ళు నడుపుతారు. అండ్ కేవీఐసి అంటే ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఉంటుంది. దాంట్లో కూడా మనము ఇది దరఖాస్తు చేసుకోవచ్చు. సో ఇది ఎవరికి ఇస్తారు, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పిఎంఈజీపీ అనేది నిరుద్యోగ యువతకు సొంతంగా వ్యాపారం లేదా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అందించే ఒక క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ పథకం. దీని కింద ప్రాజెక్టు వ్యయంలో 15 నుండి 35% వరకు సబ్సిడీ లభిస్తుంది. ఇది గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచడానికి సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ అంటే ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ ద్వారా అమలు చేయబడుతుంది. దీని యొక్క లక్ష్యాలు ఏమిటి అంటే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కొత్తగా ఉద్యోగాలు సృష్టించడం, సంప్రదాయ కళలు, చేతి వృత్తుల వారికి మద్దతు ఇవ్వడం, కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యాలు. అర్హతలు ఏమిటి, దీనికి ఎలిజిబిలిటీ ఏంటి? వయస్సు 18 సంవత్సరాలు నిండిన వారు అంటే 18+ ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. విద్య తయారీ రంగంలో 10 లక్షలు, సేవా రంగంలో 5 లక్షల కంటే ఎక్కువ ప్రాజెక్టులకు 8వ తరగతి ఉత్తీర్ణత అవసరం. ఓకే, ఇది మీరు ఒకసారి వెబ్సైట్ లింక్ పెడతాను చూడండి. పిఎంఈజీపీ దీని స్కీమ్ మొత్తం వివరాలన్నీ ఆన్లైన్లో దొరుకుతాయి. మీరు చాలా బ్యాంక్స్లో మీరు ఇది అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని వాళ్ళని పిఎంఈజీపీ స్కీమ్ అని అడగండి, అప్లికేషన్ తీసుకోండి, అప్లై చేసుకోండి. సో ఇది ప్రయోజనాలు ఏంటి ఈ స్కీమ్ది అనేది చూద్దాం. బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు లభిస్తాయి. ప్రభుత్వం నుండి ప్రాజెక్టు వ్యయంలో కొంత భాగం సబ్సిడీ రూపంలో లభిస్తుంది. అంటే అది సబ్సిడీ 15 to 35%. సపోజ్ మీరు ఒక 10 లక్షల ప్రాజెక్ట్ కాస్ట్ ఉంటే కనుక దాంట్లో 15 to 35% వరకు మీకు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. అంటే అది మీరు మళ్ళీ రిటర్న్ కట్టే అవసరం లేదనమాట. ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఆన్లైన్ కేవీఐసి వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్లైన్ జిల్లా స్థాయి కార్యాలయాలు, బ్యాంకుల ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగులో ఫారంలు అందుబాటులో ఉన్నాయి. మీరు ఒకసారి ఇది చూడండి. థ్యాంక్ యూ సో మచ్.